ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇక్కడ ప్రాంతీయ భేదాలు సృష్టించడం కానీ విభేదాలు సృష్టించడం కానీ ఇవన్నీ కూడా చాలా తెలివి మాలిన పనులని ఖచ్చితంగా చెప్పొచ్చు. తెలివి మాలిన పనులు అంటే మరి కానీ ఇక్కడ మా అస్తిత్వానికి ఇబ్బంది కలిగే విధంగా ఎవరు మాట్లాడినా ఒప్పుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమైందండి అస్తిత్వానికి? ఎవరికి వచ్చింది ఇబ్బంది? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో నుంచి ఒక 10 మంది నిన్న ఎవరు వచ్చారు, రోడ్డు మీద గట్టిగా తిప్పిగా కొడితే 10 మంది ఉన్నారు బైకుల మీద వచ్చి. వాళ్ళు పవన్ కళ్యాణ్ బండబూతులు తిట్టుకుండా మాట్లాడారు. 10 మందికి మీరు వాళ్ళు స్లోగన్స్ ఇచ్చకుండా మాట్లాడారు, మీరు అవకాశం ఇచ్చారు. మరి అదే పవన్ కళ్యాణ్కి మీరు మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది సమాజానికి? ఇది కరెక్ట్ కాదు కదా. రేపొద్దున ఇదే పవన్ కళ్యాణ్ అభిమానులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ఏమనుకుంటున్నా వాళ్ళ భావజాలాన్ని ప్రకటించుకునే అవకాశం మరి వాళ్ళకి ఇస్తారా? వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. సో రేపొద్దున రోజుల్లో వాళ్ళు కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేకపోతే తెలుగుదేశం కానీ లేదా ఇంకోళ్ళు కానీ ఎవరికైనా సరే ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి. ఇది భారతదేశం. ఎక్కడైనా కేరళ వాళ్ళు ఇక్కడ రావచ్చు, నార్త్ ఇండియన్ ఇక్కడ రావచ్చు, మనం అక్కడికి వెళ్ళొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఎవరెక్కడైనా ఉండొచ్చు. దీనికి అలా తెలుగు వాళ్ళు సాటి తెలుగు వాళ్ళ దగ్గర ఎందుకు వస్తుంది ప్రాబ్లం? వీళ్ళకి కరెక్ట్ కాదు కదా అది. కానీ ఇక్కడ చూసే సార్ మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నవనిర్మాణ సభ పెట్టాల్సిన అవసరం ఏముందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి దేనికి అసలు ఆ నిర్మాణ సభ దేనికోసమని ఆయన స్పష్టంగా చెప్పాడు కండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం నా ఉద్దేశం, అధికారం నాకు ముఖ్యం కాదు. చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. అదేదో మీ రాష్ట్రంలో చూసుకుంటున్నాడు, ఇక్కడ ఆల్రెడీ చైతన్యవంతమేమో మీ రాష్ట్రంలో చూసుకుంటున్నారు. ఇది 2 తెలుగు రాష్ట్రాలండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఎక్కడైనా సరే ఇప్పుడు అలా అనుకుంటే బీఆర్ఎస్ అక్కడ పార్టీ ఎందుకు పెట్టింది? పార్టీ ఆఫీస్ పెట్టింది. మరి అమరావతిలో పార్టీ ఆఫీస్ పెట్టి ఆ నైతిక నీకు ఎక్కడది? నువ్వు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టొచ్చి నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు అధికారం కోల్పోయావు కాబట్టి ఓకే, నువ్వు అధికారంలో ఉండుంటే అక్కడ కూడా నీ పార్టీని విస్తరించుకుని అక్కడ కూడా నువ్వు ఒక పార్టీ పరంగా నువ్వు పోటీ చేసి అక్కడ కూడా నిలబెట్టుకునేవాడేవి కదా. సో అందువల్ల అన్న 2 నాలుకల ద్వారా చాలా రాంగ్ అది. నేను అదే అంటున్నాను, ఇది తప్పు. నువ్వు ఇక్కడ మహారాష్ట్ర వెళ్ళి మరి 600 కాళ్ళతో ప్రదర్శనకి వెళ్ళావు కదా, మరి దాన్ని ఏమంటారు? సో అందుకని నువ్వైతే చేసేయచ్చు, నేను చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే వ్యభిచారమా? కరెక్ట్ కాదు కదా అది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆయన సమాజాన్ని మేలుకొల్పుతున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇది అన్నదమ్ములకు కలిసి ఉండాల్సిన మన స్ఫూర్తికి ఇది తూట్లు పొడి చర్యలు ఇవి. ఇలా ఉండొద్దు. ఎందుకంటే అందరం అన్నదమ్ములు అంటే వాళ్ళం, కలిసికట్టుగా మనం బతకాలి. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా అన్నాడు నారాయణ రెడ్డి గారు. అలాగా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా అన్నాడు. అట్లాగా మనం స్ఫూర్తిని నింపాలి కానీ విద్వేషాలు నింపకూడదు. ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడు, రెచ్చగొట్టట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రెచ్చగొట్టట్లేదు. తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం, తన అస్తిత్వం కాదు తెలుగు జాతి అస్తిత్వం కోసం మాట్లాడుతున్నాడు ఆయన. మనందరం కలిసికట్టుగా ఉండాలి, విభేదాలు మన మధ్య ఉండకూడదు. ఆ స్ఫూర్తి నింపడం కోసమే నేను ఈ విధంగా కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాను. ఇక్కడ పోటీ చేస్తాను, అక్కడ పోటీ చేస్తాను. ఇది నేను తెలుగు గడ్డ అంటున్నాడు ఆయన. తప్పే ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దీనికోసమే వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు అని వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చి ఇదంతా చేస్తారనేది కొంతమంది మాట్లాడారు. లాస్ట్ ఎలక్షన్ లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇక్కడ జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. గెలుపోవడం అని పక్కన పెట్టండి. గతంలో కూడా అక్కడ మరి ఏపీలో ఆయన పోటీ చేసినప్పుడు 1 సీటుకే పరిమితం అయ్యాడు. తర్వాత 21 సీట్లు ఆయన నెగ్గుకొచ్చాడు. అంటే మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాలు నెగ్గు రాగలేడు. ఇవి ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఒకలా ఉండవు రాజకీయాలు, ఎప్పుడు మారుతూనే ఉంటాయి. మారుతున్న రాజకీయాలకి ప్రజల మనస్తత్వాన్ని తెలుసుకుని తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటా పార్టీలు ముందుకు వెళ్తా ఉంటాయి. సో ఏదైనా గెలిపోవడం వల్ల పక్కన పెడితే ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన పోటీ చేశాడు కదా, మరి అప్పుడు లేని క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? మరి రేపొద్దున భవిష్యత్తులో కూడా కూటమి మరి ఒకటిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా. మరి అలా పోటీ చేస్తే మీరు కాదని హక్కు మీకుందా? లేదు కదా. అప్పుడు నెగ్గొచ్చు, అక్కడ మంత్రి పదవుల్లో ఉండొచ్చు. ఇది భారతదేశంలో ఇది అందరిదేనండి. ఇది ఒకళ్ళది కాదు. ఇది ఎవరి అబ్బజాగిరి కాదు, అందరిది ఇది. సో ఆ మాటే విత్డ్రా చేసుకోవాలి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమో క్షమాపణ చెప్పమంటారు తెలంగాణ ప్రజలకి. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సింది నీ అబ్బజాగిరి అన్నవాడు చెప్పాలి. ఎందుకంటే అందరిదిని మన అందరిది అనుకునే భావన చెప్తారు. మా తెలంగాణ మా అబ్బ జాగిరే, మా భూమి మా జాగిరే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి భూమి మా జాగిరే, మీకేం సంబంధం, మీరు ఇక్కడ పుట్టారా, ఇక్కడ పెరిగారా, ఇది వాళ్ళ వాయిస్. మరి అలా అనుకున్నప్పుడు మీరు ఒక పెద్ద గోడ కట్టుకుని చైనా వాళ్ళ లాంటిది మిగతా వాళ్ళందరూ పంపించేయండి. అలా చట్టంలో అలా ఉందేమో వెసులుబాటు, మరి దాన్ని పరిశీలించండి. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న కేరళ వాళ్ళు కానీ, లేకపోతే తమిళనాడు వాళ్ళు కానీ, లేదా ఆంధ్ర వాళ్ళు కానీ, లేకపోతే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం వాళ్ళు కానీ, లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరినీ పంపించేసి మీరు మాత్రమే ఉండండి.